వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 5 ఏళ్ల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలు, అదే మన శీర్షిక 'ఒక్క ఛాన్స్ 100 అక్రమాలలో' భాగంగా ఈరోజు అత్యంత భక్తి ప్రపత్తులతో కడు దీన స్థితిలో ఇక ఆకలి దౌర్భాగ్యం అన్నమాట. ఇక ఆకలి తప్ప ఏమీ లేదు మాకు. మాకు అన్నం దొరకదు, మాకు నీళ్లు దొరకవు, మాకు దొరికేదల్లా కూడా ఒక్కటే ఇసుక. ఈ ఇసుకాసుర చరిత్ర, జగన్ అండ్ కో మేసినటువంటి ఇసుక చరిత్ర గురించి ఈరోజు ఈ అక్రమాల్లో భాగంగా తెలుసుకుందాం. టెక్నికల్ అంశాల్లోకి నేను ఏది వెళ్ళదలుచుకోలేదు. స్టాటిస్టిక్స్ కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే స్టాటిస్టిక్స్ చెప్తూ పోతుంటే లెక్కలు ఇదిగో ఇన్ని ఇన్ని నేను చెప్పుకుంటూ పోతుంటే ఎవరికి అర్థం కాదు కూడా ప్రస్తుతానికి. కానీ దోపిడీ జరిగింది ఎలా అంటే, లీడర్ సినిమాలో మన గొల్లపూడి మారుతీరావు గారు ఒక డైలాగ్ చెప్తారు. ఇటు సంపాదన ఎంత అంటే, నా తరం, వాడి తర్వాత తరం, వాడి తర్వాత తర్వాతి తరం, దాని తర్వాత తరం, దాని తర్వాత తరం తిన్నా కూడా ఖర్చవనంత ఆకలి. అలాంటి ఆకలిని సినిమాల్లో మనం విన్నాం. ప్రత్యక్షంగా ఈ 5 ఏళ్ళు మనం చూసాం. అలాంటి ఆకలి కాదు. ఖాండవవన దహనంలో అగ్నిదేవుడి ఆకలి ఎలా ఉండిందో, ఆ ఉదర బాధకు సంబంధించి, కడుపు నొప్పికి సంబంధించి ఎలా ఉండిందో, అలాగా వీళ్ళ ఆకలికి ఇసుక మాయమైపోతోంది. ఇంకా ఇప్పటికీ కూడా ఎందుకు అనంటే, ఈరోజే వచ్చినటువంటి ఒక వార్త, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు అని చెప్పి అరెస్ట్ చేశారు. దానికి సంబంధించినటువంటి వార్త ఇందాకనే వచ్చింది. సో, ఈ ఇసుక మేత ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు వీళ్ళు దోచేశారు, దోచేస్తూ ఉన్నారు, ఏం చెప్పాలి? సో, వార్త ఏంటి అని అడిగితే, బాపట్ల వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ సోదరుడు ప్రభుదాస్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇసుక అక్రమ తరలింపు వ్యవహారంలో ఆయన్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఉద్దండరాయనపాలెంలో ఇసుకను తరలిస్తున్న లారీలను పట్టుకున్న తుళ్లూరు పోలీసులు ప్రభుదాస్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 2 లారీలు, కారుని కూడా స్వాధీనం చేసుకున్నారు. 5 ఏళ్ల పాటు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇసుకని తన వాళ్ళకి కట్టబెట్టాడయ్యా అని చూస్తే, గతంలో చూసాం ఇసుక పాలసీలో ధరావత్ అనేది ఎంతుండేది, పర్ఫార్మెన్స్ అనేది ఆ గ్యారంటీ ఎంతుండేదంటే, ఇసుక పాలసీ, ఇసుక ఉచితం. కేవలం ట్రాన్స్‌పోర్టేషన్‌కి మహా అయితే ఒక 3000 నుంచి 5000 రూపాయలు అయ్యేదేమో. మేబీ ఆన్ డిస్టెన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇసుక ఉచితంగా గత ప్రభుత్వం ఇచ్చింది. భవన నిర్మాణ కార్మికులు, దానికి అనుబంధ రంగాలన్నీ కూడా 3 పువ్వులు 6 కాయలుగా ప్రతి ఒక్కళ్ళ జీవితాలు సంతోషమయంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి రావడం ఇసుకల మీద ఇసుక పాలసీని రద్దు చేసేసి, కొత్త పాలసీ వస్తుందని చెప్పి వదిలేసి, ఇక వీళ్ళు తవ్వుకుంటూ పోయారు ఇష్టం వచ్చినట్టుగా. ఈ తవ్వుకుంటూ పోయిన దానికి నదీ గర్భాలు కూడా ఎడారులైపోయాయి. అలా తవ్వేశారు. అఫ్‌కోర్స్ వైసీపీ నేతలు చాలామంది, ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, రఘురామకృష్ణన్ రాజు గారు మొట్టమొదటిసారిగా ఒరేయ్ బాబు ఏంట్రా నాయనా వీళ్ళ ఆగడాలు మరి ఇంత శృతి మించిపోతున్నాయని చెప్పి రెబెల్‌గా మారింది ఈ ఇసుక పాలసీ అంశంలోనే. ఎంత దైన్యంగా ఆయన ఆ రోజు ఆ డిబేట్‌లో చెప్పారంటే, నాకు తెలిసిన ఒక 75 ఏళ్ల డాక్టర్ గారున్నారు. రాజు ఒక ట్రక్ ఇసుక ఇప్పించవయ్యా, నాకు కన్‌స్ట్రక్షన్ ఆగిపోయింది. అది క్లియర్ చేసుకుంటాను అంటే, ఒక ఎంపీగా ఉండి మా ప్రభుత్వం ఉన్నా నేను ఆయనకి ఒక ట్రక్ ఇసుక ఇప్పించలేకపోయాను అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటినుంచి మొదలైంది ఊచకోత అందరికీ తెలిసినట్టే. సో, ఆ విధంగా ఉంది పరిస్థితి. ఇప్పటికి ఇంకా వీళ్ళది కంటిన్యూ అవుతుంది. పోలీసులకి సవాల్ విసురుతున్నారు. బట్ ఇంకా యంత్రాంగం స్పీడప్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆఫ్‌కోర్స్ నడుస్తుందనుకోండి. బట్ డెఫినిట్‌గా వీళ్ళకి ముడుతుంది. ఏం చేశాడు ఇలాగా? మొత్తం ధరావత్తుని పెంచేసి, అంటే దాదాపుగా 120,00,00,000 రూపాయలు, ఎవరికైనా ఇసుక పాలసీ, ఇసుక రీచ్‌లో వాళ్ళకి టెండర్‌లు ఇవ్వాలి అంటే 120,00,00,000 రూపాయలు వాళ్ళు ముందు చెల్లించాలి ప్రభుత్వానికి. కొనుక్కునే మన సామాన్యులం పక్కన పెట్టేసేయండి. సో, టెండర్‌ల దశలోనే 120,00,00,000 చెల్లించడానికి ఏ సంస్థ ముందుకు రాలేదు. రానివ్వలేదు. ఎందుకు అనంటే, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసినటువంటిది కేవలం ప్రజలను అడ్డం పెట్టుకుని వ్యాపారం మాత్రమే. అనుకున్న వాళ్ళకి, వాళ్ళకి టెండర్‌లన్నీ కట్టబెట్టి పనులన్నీ చేయించడం మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేసింది. జేపీ వెంచర్స్ వాళ్ళకి ఈ విధంగా ఇసుక పాలసీని, ఇసుక టెండర్‌లన్నీ గూడా వాళ్ళకే ఇవ్వడానికి కారణం ఏంటంటే,
జేపీ వెంచర్స్ మళ్ళీ ఎవరిదో కాదండి, ఈ మన బినామీ శేఖర్ రెడ్డి, లోకేష్ బినామీ అన్నారు చూసారా? లోకేష్ బినామీ కాదు, మరి ఆయన ఎవరి బినామీ అనేది మనకు తెలియదు. ఇసుక వ్యాపారం అయితే అందరికీ తెలిసిందే. తర్వాత సముచిత స్థానం వీళ్ళ గవర్నమెంట్లో కూడా ఇవ్వడం జరిగింది. ఏజే శేఖర్ అని చెప్పి పేరు మార్చేశారు. ఆ సదరు శేఖర్ రెడ్డిదే ఈ జేపీ వెంచర్స్. మరి అందులో ఇంకెంతమంది వాటాదారులు ఉన్నారనేది సబ్జెక్ట్ టు కరెక్షన్. సో మొత్తం అంతా కూడా ఈ జేపీ సంస్థ కట్టబెట్టేసి దాని వెనకాల ముఖ్య నేతలు అంటే ముఖ్యమంత్రి ప్లస్ ఇతర నేతలు, వీళ్ళ దోపిడీ అలాగే సాగుతూ వచ్చింది. 2019లో అధికారంలోకి వస్తే 2022 వరకు కూడా ఇది కొనసాగింది దోపిడీ. ఆ 2022 తర్వాత ఈ జేపీ వెంచర్స్ రావడం, అక్కడి నుంచి ఇంకా పూర్తి స్థాయిలో మా ఇష్టం అన్నట్టుగా. జక్కంపూడి రాజు అనుకుంటా ఒకానొక సందర్భంలో అన్నాడు, ఏంటయ్యా ఈ ఇసుకేంటి, దీంతో ఏం కట్టుకోవాలి మేము అని చెప్పి కూడా ఆయన అప్పట్లో వ్యాఖ్యానించాడు. సో వీళ్ళకి ఎంత మేశారు ఇసుకలో, ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేశారు. ఇంకా ఇందులో మనం మామూలు ఇసుకే అనుకుంటున్నాం, శాండ్ బీచ్ కూడా, బీచ్ శాండ్, సముద్రపు ఇసుక ఏదైతే ఉంటుందో బీచ్లో, అందులో చాలా ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి అని చెప్పి కూడా ఇది ఉంది. సో తీర ప్రాంతాల్లో కూడా ఇది యథేచ్ఛగా కొనసాగింది. తీర ప్రాంతాల్లో కూడా యథేచ్ఛగా కొనసాగింది. ఇప్పటికీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చి 30 రోజులు అవుతున్న ఈనాటికి కూడా బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ తమ్ముడు ప్రభుదాస్ 2 లారీలతో పట్టుబడ్డాడు అంటే వీళ్ళ ఇసుక ఆకలి ఎంత ఉంది అనేది చెప్పనవసరం లేదు. తవ్వుతూనే ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ. ఈ ఇసుక అక్రమాల మీద ప్రశ్నించినందుకు గాను ఎంతమందికి తలలు పగలగొట్టారు. తుపాకులతో బెదిరించినటువంటి ఘటనలు తూర్పుగోదావరి జిల్లాలో కూడా చోటు చేసుకున్నాయి. ఇవన్నీ కూడా క్షమించాలి. సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకకు సంబంధించి దాదాపు 6 నెలల పాటు భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాలకు సంబంధించిన కార్మికులు రోడ్డు మీద పడ్డారు. తినడానికి తిండి లేక, ఉపాధి లేక ఎక్కడెక్కడికి వలసలు వెళ్ళిపోయారు అనేది వార్తలు ఎన్నో కవర్ చేశాం. వాటన్నిటిని మళ్ళీ చూపించుకుంటా పోతే గంటన్నర పడుతుంది ఈజీగా ఒక్కొక్క వీడియో చూడడానికి. అంటే అన్ని వేల వార్తలు దాని మీద ఉన్నాయి ఇసుకకు సంబంధించి. ఇక వీళ్ళ సంపాదన చూస్తే చెప్పాను ఇందాక, వీళ్ళ తరాలు, వీళ్ళ తర్వాత, వాళ్ళ తర్వాత తరతరాలు, ఇంకా ఇలా ఉంది. వీళ్ళకి కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారు. అంతా ప్రజల సొమ్మే అంతా. మళ్ళీ ఇందులో ఇంకొక విచిత్రం కూడా ఉందండి. మనలాంటి సామాన్యులు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక ఎలా దొరికేదని అందరికీ తెలిసినటువంటి విషయమే. మనకు 6 నెలలు, ఏడాది, 2 ఏళ్ళు పట్టేసేది. ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకు అసలు దొరుకుతుందో లేదో కూడా. ఇంకా అనేక మీమ్స్ దీని మీద, కేజీల లెక్కన ఇసుక అమ్మబడును అని చెప్పి మీమ్స్ కూడా చేశారు. అలాగే జగన్ ప్రభుత్వాన్ని దాని మీద విమర్శలు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, అనేక మంది. ముఖ్యంగా పంతగాని నరసింహప్రసాద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు, ఆయనే ఈ ఇసుక అమ్మకాలకు సంబంధించి ప్రజలను చైతన్యం చేయాలి అని చెప్పి ఎన్ని రకాలుగా ఆయన ప్రయత్నించాడో అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు ఇసుకకు సంబంధించి. ఆలీద్ అప్పట్లో ఉండేది, ఇది ఇడియట్ సినిమాలో తెలిసిందేగా, మోటార్ సైకిల్స్ దొంగతనం చేస్తూ ఇసుకని తీసుకెళ్లి బీదర్లో ఇసుక చల్లుతామని. అలాగా వీళ్ళు ఇసుక చల్లడానికి తీసుకెళ్తున్నారన్న మీమ్ కూడా బాగా వైరల్ అయింది. సో ఎంత చెప్పుకున్నప్పటికీ ఇసుకలో వీళ్ళు ఎంత సంపాదించారు అనే దానికి లెక్క కనిపించట్లా. ఎక్కడ లెక్క కనిపించట్లా. ఏ బినామీ పేర్ల మీద సంపాదించారు, ఏం చేశారు, ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేశారు. వీళ్ళ ఆఫీసులు మాత్రం ఇసుక బాగా సమకూరింది, ఇది అక్రమంగా కట్టినటువంటి వాటికి చక్కగా కట్టేసుకున్నారు. ప్రజలు మాత్రం ఇల్లు కట్టుకోలేకపోయారు. ప్రజలకి ఇల్లు కట్టించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. సెంటున్నర భూములు ఇచ్చేసి నేను ఇల్లు కట్టిస్తాను అది ఇది అన్నాడు కదా, అది కూడా ఏమీ చేయలేకపోయాడు. ఏం చెప్పాలి ఇంకా? ఇది చెప్పుకుంటా పోతే ఇది ఒక ఇసుక పురాణం అయిపోతుంది క్లియర్గా చెప్పుకోవాలంటే. అయితే దాన్ని మరి ముక్తాయింపు కూడా ఇచ్చుకోవాలి కాబట్టి ఈ ఇసుక పురాణంలో టెక్నికల్ అంశాలు కాకుండా అంత వ్యాపార ధోరణి, వీళ్ళు చేసిన మోసం మీద ఒక చిన్నపాటి ఈ ఉపన్యాసం విన్నారు కాబట్టి ఈ ఇసుక పురాణం విన్న వాళ్ళకి, ఇంకొకళ్ళకి చెప్పిన వాళ్ళకి కూడా ఈ వచ్చే ప్రభుత్వంలో ఇసుక ఫ్రీగా దొరుకుతుంది. ఎందుకంటే పాలసీ మార్చబోతున్నారు. ఇసుక ఫ్రీగానే మళ్ళీ ప్రజలకు అందబోతోంది. ఇకపైన కన్స్ట్రక్షన్ రంగానికి మంచి రోజులు రాబోతున్నాయి. భవన నిర్మాణ రంగానికి కానీ, ఇతర అనుబంధ రంగాలకు కానీ, అలాగే ఉపాధి అవకాశాలు కూడా అన్ని బాగా పెరగబోతున్నాయి అనేటువంటి ఒక మంచి వార్త.
మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇసుకకు సంబంధించి మీరెదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.